పాలిచ్చే ఆవునే కదా పిండేది, లేకపోతే పళ్ళిచ్చే చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు అనే దిక్కుమాలినటువంటి నేరేషన్స్తో దశాబ్దాలుగా కష్టపడేటటువంటి వర్గాలని దోచుకోవడమే తప్పించి ఆ వర్గాలకి వెసులుబాటు లేనటువంటి పన్ను విధానానికి ఒక రకమైనటువంటి పరిష్కారం సూచించింది ఎవరైనా ఉంటే మోడీ సర్కార్ అని చెప్పాలి. పన్ను ఎగ్జంప్షన్ అనేటటువంటి దానికి సంబంధించి ఒక్క ₹1 పెరిగితే ₹1 మినహాయింపిస్తే గ్రేటు, అద్దెలో మినహాయింపు ఇచ్చాం, లేకపోతే టీడీఎస్లో మినహాయింపు ఇచ్చాం, సెస్లో మినహాయింపు ఇచ్చాం అనే పనికిమాలిన ఉపన్యాసాలు తప్పించి ప్రధానమైనటువంటి మినహాయింపులు ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకురాలేదు. పైగా ఒకప్పుడు 97% పన్నులు వేసినటువంటి దరిద్రపు పరిపాలనలు నడిచినాయి. జవహర్లాల్ నెహ్రూ టైంలో 97% ఇన్కమ్ ట్యాక్స్లు ఉన్నటువంటి రోజుల పరంగా, అంటే మనం 100 సంపాదిస్తే 97 ప్రభుత్వానికి ఇచ్చుకునేటటువంటి రోజులు. మోడీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి టర్మ్లో ఉన్నటువంటి సందర్భంలోనే ఎగ్జంప్షన్స్ ఇవ్వడం ప్రారంభమైంది. అప్పటి నుంచి అంటే ఈ పన్ను మినహాయింపు అన్నది పెరుగుతూ వచ్చింది. చివరికి 2023 ఆ టైంకి వచ్చేటప్పటికి దాదాపుగా ₹10 లక్షల ఆదాయం వరకు మినహాయింపులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ₹12 లక్షల వరకు వితౌట్ ట్యాక్స్తో పాటుగా ఆ తర్వాతను కూడా 24 లక్షల పైన వాళ్ళకి, అంతకుముందు 10 లక్షల పైన ఉంటే 30% పన్ను దగ్గర నుంచి ఇప్పుడు 24 లక్షల పైన ఉంటే మాత్రమే 30% పన్ను అన్నటువంటిది అద్భుతమైనటువంటి మార్పు. స్వతంత్ర భారత చరిత్రలో మధ్యతరగతి మీదన వేతన జీవులు అంటారు, జీవితం మీదనే ఆధారపడేటటువంటి మధ్యతరగతి వారికి అద్భుతమైన ఊరట. ఈవెన్ వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ 20-30 లక్షల సంపాదించుకునే వాళ్ళకి కూడా ఏడాదికి లాభం మిగిల్చుకునేవాళ్ళు, వ్యాపారం రొటేషన్ వేరు, వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పాలి.